గౌరవ వేతనం పేరిట 25,000 రూపాయలు ఇస్తా అన్నారు. మరి ఎప్పుడు ఇస్తారో చూడాలి. దరఖాస్తులు అయితే తీసుకుంటాను అంటే ఇవ్వబోతాం అనే మరొకసారి నమ్మించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నాకు తెలిసి ఇంతకుముందు చెప్పిన, నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన కాబట్టి జీతాలు ఇచ్చడానికే పైసలు లేవు, ఉన్న పెన్షన్ ఇచ్చడానికే పైసలు లేవు. మరి వీళ్ళు ఎట్లిస్తారో చూడాల్సిందే. ముసళ్ళ పండుగ అంతా ముందటున్నది. యాక్చువల్గా నా ప్రాంతం కరీంనగర్ ప్రాంతం మీకు తెలుసు. నా బతకచ్చిన ప్రాంతం ఏమో మల్కాగిరి. 32 సంవత్సరాలు అక్కడ ఉన్నా. మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా. ఆ పోటీ వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ చేస్తా. నా మనసులో ఇంతకుముందు ఒకసారి చెప్పి ఉన్నా, నేను మల్కాగిరి అని చెప్పిన. నేను 32 ఏళ్ళుగా అక్కడ ఉన్నా కాబట్టి స్థానికంగా మల్కాగిరి ఇస్తే పోటీ చేస్తా అని చెప్పిన. నా మనసులో మాట. రెండు మాటలు ఎందుకు పోలేదు మా వాళ్ళంటే, ఇదే కాంగ్రెస్ పార్టీ సిబిఐ విచారణ కావాలని కోరింది. కానీ ఇప్పుడు అధికారంకి వచ్చిందన్న మాట మార్చిండు. రెండవది, ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందండి, దానికి ఇంత అవసరం లేదు. కేవలం ఎక్స్పోజ్ చేయాలి, రాజకీయ లబ్ధి పొందాలనే కోణం తప్ప నిజంగా అక్కడ ఏం జరిగింది అది ప్రజల ముందుకు తెచ్చేటువంటి ప్రయత్నం చేయట్లేదు. అటుగా పర్యలు చూపించి ఇది పనికి రాకుండా పోయింది, రేపు నీళ్ళు రాకుండా పోయినాయి అని చెప్తాను తప్ప ఎక్కడ లేదు. ఇవాళ మొన్న కుంగిపోయింది వేరు. అంతకన్నా ముందు వర్షాలకు మీరు చూసినా లేదో, అక్కడ కట్టబడ్డ కాంక్రీట్ గోడలు కూలిపోయి మూటలన్నీ పప్ప అయిపోయినాయి. నేను పోయినాం అప్పుడు భారతీయ జనతా పార్టీగా, నేను రాత్రిపూట నేను పోయినా, మామూలు పోనీయలే. నేనున్నా ప్రజల ఆస్తులు ధ్వంసమైనప్పుడు ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మీకు మీద ఉన్నది. ఏం జరిగిందో ప్రతిపక్ష పార్టీలుగా చూడవలసిన బాధ్యత, దాని మీద ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత, దాని మీద ఉద్యమించాల్సిన బాధ్యత మా మీద ఉంటుందని చెప్పాను. ఇప్పుడు రానియలేదు. ఇక ఇంతెందుకు, ఈ కుంగిపోయినప్పుడు కూడా నేను ఫస్ట్ పోయి వచ్చిన, తర్వాత నేను కిషన్ రెడ్డి గారు మళ్ళీ రెండోసారి పోయి వచ్చినాం. కేంద్ర మంత్రి అయినప్పటికి కూడా ఆపే ప్రయత్నం చేసింది. అందుకని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నిజాయితీ ఉంటే మీకు తెలుసు, కేంద్ర జలవనరుల సంఘం వాళ్ళు ఇప్పటికే వచ్చిపోయింది. వీళ్ళందరికన్నా ముందు, ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ వచ్చి చెప్పిపోయింది, లోపాలు చాలా ఉన్నాయి, ఇది తప్పిదమే అని చెప్పింది. ఇది ఒక మానవ అద్భుతం అని చెప్పింది కేసీఆర్. ప్రపంచంలోనే మానవ అద్భుతం కాళేశ్వరం కట్టడం అనడా లేదా? నేనే స్వయంగా ఇంజనీర్ కంటే ఒక గొప్ప ఇంజనీర్ లాగా నా మెదడు కరగబెట్టి పనిచేసిన చెప్పినా లేదా? పవర్ పాయింట్ ఇచ్చినా లేదా? హెలికాప్టర్లలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినండి ఐఏఎస్ ఆఫీసర్లు, పొలిటికల్ లీడర్లని తీసుకుపోయి చూపించడం లేదా? ఇవాళ ఏం చూపిస్తాడు? అయిపోయింది.